హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ నబీల్. నబిల్. బై నబిల్. ఇండివిజువల్ ప్లే బాగా ఆడుతాడు. చాలా అంటే మొత్తం హౌస్ మొత్తం తీసుకొని ఆడుతున్నాడు. లైక్ అందరికి సపోర్ట్ చేసి మొత్తం బాగా ఆడుతున్నాడు. అంటే స్టార్టింగ్ లో చూసుకుంటే నిఖిల్ కే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని అన్నారు కదా, అయితే నబిల్ కి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఉన్నాయి. సో నామినేషన్స్ పాయింట్స్ చూసావు కదా, నామినేషన్స్ పాయింట్స్ నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అంటే ఒక్కొక్కటి పట్టుకొని మరీ ఆడుతున్నాడు. అంతా లైక్ ఇప్పుడు తప్పు చెప్పిన వాళ్ళని మొత్తం చేసి చాలా బాగా ఆడుతున్నాడు. అంటే అలా పాయింట్స్ బాగున్నాయి. ఓకే. సో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. అంటే రెండు బాగానే ఉన్నాయి. రెండు ఓకే. ఓకే. సో ఇప్పుడు ఆ సీజన్ లో మీరు కంటెస్టెంట్స్ ని చూసారు కదా, ఆ సీజన్ కంటెస్టెంట్స్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ అనిపిస్తుందా, ఆ సీజన్ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్? ఈ సీజన్ ఎందుకు ఈ సీజన్ వాళ్ళకి స్ట్రాంగ్ అనిపిస్తుంది? ఈ సీజన్ వాళ్ళు లైక్ కొంచెం స్ట్రాంగ్ మెంబర్స్ వచ్చారు. లాస్ట్ వాళ్ళు శివాజీ వాళ్ళంతా ఆడలేకపోయారు. బట్ లాస్ట్ కూడా స్ట్రాంగే ఉన్నారు. బట్ ఈసారి కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు సింపతి కార్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనిపిస్తుంది? యష్మి. ఎందుకని? ఏమి తప్పు చెప్పి అంటే తప్పు చేసినా చేయలేదని మొత్తం ఏడుస్తూ, మొత్తం ఏం చేసినా ఏడుస్తూనే ఉంటది. కొంచెం ఫ్లిప్ చేస్తుంది అన్ని. సో ఆమె సింపతి కార్డ్. గౌతమ్ ఫ్లిప్ అవుతున్నాడా, యష్మి ఫ్లిప్ అవుతుందా అంటే ఇద్దరు ఎవరు ఫ్లిప్ అవుతున్నారని చెప్తాను. యష్మి. అయితే గౌతమ్ కూడా ఒక్కొక్కసారి ఫ్లిప్ అవుతున్నాడు కదా, అక్క అంటాడు, ఫ్రెండ్ అంటాడు, క్రష్ అంటాడు. సో అలా ఫ్లిప్ అవ్వడం వల్ల తనకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? ఉంది. బట్ ఆయన ఇండివిజువల్ ప్లే ఆడుతున్నా, ఆయన కూడా అంటే ఉంది. బట్ బాగానే ఆడతాడు ఆయన. ఓకే. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? రాకముందు బాగుంది. రాకముందు గొడవలే తప్ప ఇంకేం లేదు కదా. గొడవలు వచ్చినా కొంచెం ఆడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ పడుకుంటున్నారు, తింటున్నారు. ఆ అవ్వ కూడా ఏం చెయ్యాలి, ఒక్క గేమ్ ఆడలేదు ఆమె. కానీ ఆమె సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకొని వెళ్ళిపోయింది కదా మరలా. అంటే ఆమెకు సపోర్ట్ ఉంది, అందుకే ఉంది ఇన్ని వారాలు. లేకపోతే ఎప్పుడు ఫస్ట్ వీకే వెళ్ళిపోయాడు ఆమె. అసలు గేమే ఆడదు, కానీ వచ్చింది. అంటే సీజన్ 4 లోనే ఆమె ఆడట్లేదు అని చెప్పేసి పంపిపోయింది. మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం అది కరెక్టా రాంగా? నాకెందుకో రాంగ్ అనిపిస్తుంది. మీకు ఎందుకో రాంగ్ అనిపిస్తుంది? పక్కవ ఛాన్స్ ఇవ్వాలి. వేరే వాళ్ళకి చాలా మంది ఉన్నారు ఇంకా. బట్ ఆమె ఆడకపోయినప్పుడు ఎందుకు తెచ్చి జస్ట్ కూర్చోపెట్టి అని, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ కూడా వాళ్ళకి, బిగ్ బాస్ వాళ్ళకి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నీకు నచ్చిన వాళ్ళు ఎవరున్నారు? వైల్డ్ కార్డ్ గౌతమ్. సో హౌస్ లో అందరూ కలిసి గౌతమ్ ని టార్గెట్ చేసినట్టు ఏమైనా అనిపిస్తుందా నీకు? కొంచెం యష్మి గ్రూప్ వాళ్ళు లైక్ కన్నడ వాళ్ళు అని చెప్పేసి డివైడ్ చేసుకుని ఆడుతున్నారు కదా. సో కన్నడ వాళ్ళని డివైడ్ చేయడం, ఆడడం అనేది నీకు ఎలా అనిపిస్తుంది? అది తప్పు. అక్కడికి వెళ్ళి అందరూ ఒకటేలాగా ఆడాలి, అది తప్పు యాక్చువల్లీ. బట్ సో గ్రూప్సే ఉండద్దు, ఇండివిజువల్ గేమ్ ఆడాలి అందరూ. బట్ అదైతే రాంగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.